తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసినట్లు కనిపిస్తోంది. తీర ప్రాంత ప్రజలను ముఖ్యంగా సముద్రం వద్దకు ఎవరిని వెళ్లవద్దంటూ సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబు నుండి తెలుసుకుందాం. రాజబాబు, నవీన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు అప్రమత్తమయ్యారు. అంటే ముఖ్యంగా చూస్తే కనుక బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతమైన కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది, తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కాకినాడ తీరం వద్ద తుఫాను తీరం దాటుతుంది కాకినాడ వద్ద అనే హెచ్చరికల నేపథ్యంలో, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తుఫానుపై ప్రజలను అప్రమత్తం చేశారు. కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ సముద్ర తీర ప్రాంతం ఎక్కువ ఉంటుంది, కాకినాడ వద్ద తీరం దాటుతుంది కాబట్టి కాకినాడ జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని కలెక్టర్ ఇప్పటికే ప్రజలను హెచ్చరించారు. 5 రోజుల పాటు, అంటే రేపటి నుంచి 5 రోజుల పాటు కాకినాడ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. హాస్టల్స్లో ఉన్న విద్యార్థులను కూడా తమ ఇళ్లకు కూడా పంపించాలని అధికారులు ఆదేశాలు చేశారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్ కీర్తి చేకూరి కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అధికారులను అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజులు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కలెక్టర్ మహేష్ కుమార్ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాను తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 90 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంటుంది. ఈ 90 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ప్రజలను కలెక్టర్ అప్రమత్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా తుఫాను తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో 2 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 90 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతానికి సంబంధించి ఎవరైతే ప్రసవాలు సమీపంలో ఉన్న మహిళలను, గర్భిణీలను కూడా సమీపంలో ఉన్న ఆసుపత్రులకు కూడా తరలించారు. సుమారుగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే 480 మంది ఈ ఒక వారం రోజులు, 10 రోజుల్లో ప్రసవాల సమయం దగ్గర పడింది కాబట్టి వాళ్ళందరినీ కూడా ముందస్తు జాగ్రత్తగా సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, కాకినాడ జిల్లా కావచ్చు, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలకు ఆహార పదార్థాలు కొదువు లేకుండా అప్రమత్తం కూడా చేశారు. రేపటి నుంచి తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా అధికారులని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుఫానుకు సంబంధించి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నవీన్, థ్యాంక్ యూ రాజబాబు.